వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం 4th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ రియల్ అనాలిసిస్ అనే పేపర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ వీటికి సంబంధించిన ఐఎంపీస్ అనేది మనం అప్లోడ్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కొంతమంది సార్ మాకు వీడియోస్ వేరంగా దొరకట్లేదు, వెతుక్కోవడం కష్టం అవుతుంది, మరలా ఒకసారి పెట్టండి సార్ అని అడిగారు. సో వాళ్ళ కోసం వీడియో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా యూనివర్సిటీ వరకు 4th సెమ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో వారి కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మీరు చాలా జాగ్రత్తగా వినండి. సో యూనిట్ వైజ్గా కొన్ని క్వశ్చన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఏ క్వశ్చన్స్ చెప్పామో అవి చదివితే డ్యామ్ షూర్గా మీరు మంచి మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుంది కదా. సరే, ఈ రియల్ అనాలిసిస్ పేపర్లో మనం యూనిట్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ యూనిట్లో ఎక్కువగా వచ్చేది అయితే శాండ్విచ్ థియరం వస్తుంది, లేదా కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ కన్వర్జెన్స్ వస్తుంది. ఈ రెండు పక్కన నేర్చుకోవాలి. యూనిట్ 2కి వచ్చేసరికి అయితే ఎంత రూట్ టెస్ట్ వస్తుంది, లేదా డీలాంబర్స్ రేషియో టెస్ట్ వస్తుంది. ఓకేనా. సరే, యూనిట్ 3కి వచ్చేసరికి బౌండెడ్ అనే ఒక పదం కనిపిస్తుంది. ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అయితే మనం బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. అయితే ఈ క్వశ్చన్ అయినా రావచ్చు. లేదా ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే మనం యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్పాలి. ఈ రెండిట్లో డ్యామ్ షూర్ క్వశ్చన్ వస్తుందన్న. మీకు ఎక్కువ క్వశ్చన్లు నేను చెప్పట్లేదు, యూనిట్కి రెండు క్వశ్చన్లు చెప్తున్నాను. ఆ రెండు చదవండి సరిపోతుంది. ఓకేనా. సరే, యూనిట్ 4కి వద్దాం రా. రోల్స్ థియరం, లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం. ఇప్పుడు రోల్స్ థియరం ఇస్తే లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీద ప్రాబ్లం ఇస్తాడు, లేదా లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ఇస్తే రోల్స్ థియరం మీద ప్రాబ్లం ఇస్తాడు. అర్థమైందా? ఒక థియరం ఒక ప్రాబ్లం, లేదా ఒక థియరం ఒక ప్రాబ్లం. అర్థమవుతుంది కదా. ఈ విధంగా ప్యాటర్న్ ఉంటుంది. యూనిట్ 5కి వచ్చేసరికి మాక్సిమం మనకి ఎక్కువగా నెసరీ సఫిషియెంట్ కండిషన్ ఆఫ్ రైమన్ ఇంటిగ్రల్ ఎక్కువగా ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నాన్న. ఇది ఎక్కువగా చదవడం ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ 4 యూనిట్స్లో 8 క్వశ్చన్లు, ఇది ఒక క్వశ్చన్. ఈ 9 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎగ్జామ్ ఈజీగా పాస్ అవ్వచ్చు నాన్న. ఒక్కరోజు ముందు చదివినా సరిపోతుంది. సో వీటికి సంబంధించిన క్లాస్లో పీడిఎఫ్లో మనం చేసాం, ఆ తర్వాత మాట్లాడదాం. 5 మార్క్స్ చూద్దాం. షార్ట్ ఆన్సర్స్ సేమ్. కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ ఉంది కదా, మనం ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకున్నాం కదా, ఆ క్వశ్చన్లో సగం అనేది. సో మీరు 10 మార్క్స్ నేర్చుకుంటే ఆటోమేటికల్లీ మీకు షార్ట్ ఆన్సర్స్ కూడా కవర్ అయిపోతాయి. ఓకే, రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవక్కర్లేదు. టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా జాయిన్ అవ్వనట్లయితే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ పేరు డిఎంటి లాజిక్స్. సో మీరు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని డిఎంటి లాజిక్స్ అని కొట్టండి, మన ఛానల్ వస్తుంది, అందులో పీడిఎఫ్ ఉంటుంది. ఓకేనా. సో ఇది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న రియల్ అనాలిసిస్లో. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యూనిట్కి అంటే 5 యూనిట్లు కలిపి మీకు 10 నుంచి 15 క్వశ్చన్లే ఉంటాయి. ఎక్కువేం కాదు. 10 క్వశ్చన్స్ చదవడం కూడా కష్టం అంటే నేను ఏం చేయలేను అన్న. మినిమం 10 నుంచి 15 క్వశ్చన్లు ఉంటాయి. ఇవి చదివితే చాలు, ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో వీటికి సంబంధించిన క్లాసెస్ అండ్ పీడిఎఫ్స్ అనేది మన యాప్లో హ్యాండ్ రిటన్ అన్న. కంప్యూటరైజ్ ఏదో మెటీరియల్ ఫోటోలు తీసి ఇచ్చేయడం కాదు, మన యాప్లో మీకు హ్యాండ్ రిటన్. ఇప్పుడు పీడిఎఫ్ ఏ విధంగా అయితే హ్యాండ్ రిటన్లో ఉందో ఇంతకన్నా క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే ఇది సిస్టమ్ కాబట్టి జూమ్ ఇన్ చేసేసరికి కొద్ది క్లారిటీ మిస్ అయింది. సో మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ రైటింగ్తో మీకు అర్థమయ్యేటట్టుగా క్లియర్ కట్గా షార్ట్ కట్లో రాయడం జరిగింది. ఎగ్జామినేషన్ ఈజీగా మీరు కవర్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు మన ఓల్డ్ స్టూడెంట్స్ అయితే తెలిసి ఉంటుంది, ఎవరైనా న్యూ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి చెప్తున్నాను నాన్న. ఓకేనా. సో మీరు మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి 10,000+ డౌన్లోడర్స్ ఉంటారు మన యాప్కి. సో మీకు ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసిన వెంటనే ఇన్స్టాల్ అయిన వెంటనే మీకు లాగిన్ అవ్వమని ఉంటుంది. లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీ నెంబరు, మీ పేరు, మీ మెయిల్ ఇస్తే చాలు, మీరు రిజిస్టర్ అయిపోవచ్చు. ఓపెన్ చేసిన వెంటనే ఇది వెబ్సైట్ నాన్న. వెబ్సైట్ కూడా మనకు ఉంది. మీకు వెబ్సైట్ కావాలంటే ఏం లేదు, సెర్చ్ గూగుల్లోకి వెళ్ళి డిఎంటి లాజిక్స్ అని కొట్టండి, మన వెబ్సైట్ ఓపెన్ అయిపోద్ది. ఓకేనా. వెబ్సైట్ అనే యాప్ అయినా ఒకేలా ఉంటుంది నాన్న. సో 4th సెమ్ మీద క్లిక్ చేయండి. మీరు యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు అన్ని కోర్సెస్ కూడా 49 రూపీస్కి మనం ప్రొవైడ్ చేసాం. యాక్చువల్గా వీటి ప్రైసెస్ 499 నాన్న. అయినప్పటికీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, అందరూ బాగా చదువుకోవాలి, అందరూ పాస్ అవ్వాలి. ఎవరు కూడా బ్యాక్లాగ్స్ ఉంచొద్దు. బ్యాక్లాగ్స్ ఉంచితే మనకి ఫైనల్ ఇయర్ అయ్యేసరికి చాలా చాలా ఇబ్బంది అయిపోతారు. సో బ్యాక్లాగ్స్ ఎవ్వరూ ఉంచొద్దు. అర్థమవుతుందా. సో 49 రూపీస్ కోసం ఏం కాదు, ఈజీగా మనం ఒకరోజు జస్ట్ బయటికి వెళ్ళి ఒక పానీపూరి తిన్నంత ప్రైస్, పెద్ద ప్రైస్ ఏం కాదు. జస్ట్ 49 రూపీస్ మీరు పేమెంట్ చేస్తే పీడిఎఫ్ క్లాసెస్ మొత్తం మీకు ఓపెన్ అవుతాయి, హ్యాండ్ రిటన్ ఉంటాయి. క్లాసెస్ మీకు అర్థమయ్యే విధంగా పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు యాప్ నుంచి తీసుకొని కొంతమంది క్లాసెస్ తీసుకుంటున్నారు, ఎగ్జామ్కి ఒకరోజు ముందు చదువుతున్నారు. క్లాసెస్ ఒక 2 డేస్ ముందు తీసుకోండి, 2 డేస్ చదవండి చాలు, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, అర్థమవుతుంది కదా. సో యాప్లో మీకు ఇదే విధంగా కోర్సులు అన్నీ కనిపిస్తాయి, మీకు నచ్చిన కోర్సు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ రియల్ అనాలిసిస్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి.
ఇదిగోండి రియల్ అనాలిసిస్ ఇక్కడ కనిపిస్తుంది. 4th సెమ్ రియల్ అనాలిసిస్ రికార్డెడ్ క్లాసెస్ 49 రూపీస్. సో మీకు అదేవిధంగా లీనియర్ ఆల్జీబ్రా కూడా ఇక్కడే ఉంటుంది చూడండి. ఇదిగోండి లీనియర్ ఆల్జీబ్రా ఇక్కడే ఉంది 49 రూపీస్. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అన్ని సబ్జెక్ట్స్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఒక్క సెమే కాదు అన్ని సెమిస్టర్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ నుంచి పేమెంట్ చేసి క్లాసెస్ అనేది తీసుకోవచ్చు. క్లాసులు ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి. మరొకసారి చెప్తున్నాను, ఎవ్వరు బ్యాక్లాగ్స్ అయితే ఉంచొద్దు. తర్వాత చాలా కష్టమైపోతుంది, ఒకేసారి క్లియర్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతారు. ఓకేనా? సో అదేవిధంగా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఇంకెవరైనా సరే ఈ 4th సెమ్ మ్యాథ్స్ మీద క్లాసెస్ వెతికేటప్పుడు మన క్లాస్ ముందుకు బూస్ట్ అవుతుంది. ఓకేనా? సో మీరు అందరూ లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.